హాయ్ గాయ్స్, హ్యాపీ ఫ్రైడే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆఫీస్కి వెళ్తున్నా. యూజువల్గా నేను ఫ్రైడేస్ ఆఫీస్కి వెళ్ళాను, బట్ ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నా బికాజ్ ఒక మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ కోసం ఇన్ పర్సన్ వెళ్తే బాగుంటుంది అని ఆఫీస్కి వెళ్తున్నా ఈరోజు. ఆఫీస్కి నేను యూజువల్గా ట్రైన్లో వెళ్తాను. ట్రైన్ స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇట్స్ అబౌట్ 20 minutes ట్రైన్ రైడ్ ఫ్రమ్ మై హౌస్ టు ద ఆఫీస్. దిస్ ఈస్ వేర్ ఐ వర్క్. సరౌండింగ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ, స్పెషలీ న్యూయార్క్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మా ఆఫీస్ బిల్డింగ్ నుంచి. దెర్ ఆర్ ఆల్సో లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్ దట్ ఆర్ ఇన్ ద సేమ్ బిల్డింగ్. ఐఎమ్ ఆల్రెడీ లేట్ ఈరోజు, సో మేబీ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను వ్యూ అంతా కూడా. ఈరోజు నేను ఆఫీస్కి రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది అండ్ కెఫెటేరియా వాజ్ క్లోజ్డ్. సో ఐ పిక్డ్ అప్ ఏ బేగల్ ఫ్రమ్ బ్లాక్ సీడ్ బేగల్ అనే ఒక ప్లేస్ నుంచి. ఇట్ వాజ్ సూపర్ డెలిషియస్. I think they make the almond butter in-house because it tasted so fresh. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, చాలా బాగుండే. I quickly finished eating and headed to attend the town hall meeting. It's a quarterly meeting where the CEO comes and presents the company achievements, how did we do this year, next year focus enti, company focus enti annattu mottham discuss chestarannamata. And this is my first time attending this meeting in person annamata. This vlog is super special because my nephew is in town. If you have been following me for a while, you must have seen him in my old videos. మా సిస్టర్ వేరే స్టేట్లో ఉంటుంది అనమాట, యూఎస్లోనే. వాళ్ళు ఒక 10 days కల్లా నా దగ్గరకు వచ్చారు. న్యూ జెర్సీ, న్యూయార్క్ అలా చూడొచ్చు ఒక ట్రిప్ కోసం. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ బి షేరింగ్ ఆల్ ద ప్లేసెస్ దట్ వీ హ్యావ్ విజిటెడ్. హాయ్ ఫ్రెండ్స్, which is ending October 31st and it's on SUVs and చెప్పు హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే కాబట్టి వర్క్ ఎలాగో స్లోగా ఉంటుంది. ఈరోజు ఎర్లీగా లాగ్ ఆఫ్ చేసి న్యూయార్క్ వెళ్ళొచ్చు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే జెర్సీ సిటీకి వెళ్ళి లంచ్ చేసి తర్వాత స్టార్ట్ అయిదాం అనుకున్నాము. ఈ ఏరియాని ఇండియా స్క్వేర్ అంటారు. ఈ గల్లీ అంతా కూడా అన్ని ఇండియన్ రెస్టారెంట్సే ఉంటాయి అన్నమాట పక్కపక్కనే. హ్యాపీ ఫ్రైడే గాయ్స్. మార్నింగే ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చా. అండ్ యాజ్ యూ గైస్ నో, మా అక్క బావ వచ్చారు అనమాట జెర్సీకి. మా అక్క బావ అండ్ నా నెఫ్యూ కూడా లంచ్ చేద్దామని జెర్సీ సిటీకి వచ్చాము. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి సప్తగిరి. చాలాసార్లే వచ్చా ఇక్కడికి. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్కి వచ్చామన్నమాట తినడానికి. Edison is even better than this place. Yeah, I came first time, so it's not bad experience. Claps for but I have my seen followers huge to crowd serve in claps Dallas, for right? That's like irritating crowd. Here also in the evening time it's super Crowded and irritated as well. yeah, like I lot of people do come to Jersey City to try out the Indian food, but personally I'm not a big fan. ఈ రోజు కూడా మా సిస్టర్కి ఒక ఎక్స్పీరియన్స్ కోసం తనకి చూపించడానికే తీసుకొచ్చా ఇక్కడికి. వచ్చింది ఒక వెజిటేరియన్ రెస్టారెంట్కి అండ్ వీ ఎండెడ్ అప్ ఆర్డరింగ్ లాట్ ఆఫ్ డిషెస్. పెరి పెరి పనీర్ అండ్ దోస, తాలి, పూరి ఏదేదో ఆర్డర్ చేసుకున్నాము. ఈ పెరి పెరి పనీర్ అయితే డీప్ ఫ్రై చేసిండు ఆయిల్లో, చాలా హారబుల్ ఉండే. కట్ మిర్చి ఆర్డర్ చేసాము. వీ వర్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్, బట్ ఇందులో మిర్చి కంటే కూడా ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా చాలా యావరేజ్ ఉండే. I have to eat. Oh my god. Today for the first time I realize how difficult it is to travel with a baby. Even if you have 2-3 people always around, always helping, it still feels so hard అన్నమాట. I can only imagine yours-లో అంటే పేరెంట్సే చూసుకోవాలి వితౌట్ ఎనీ సపోర్ట్ అంటే రియలీ రియలీ డిఫికల్ట్. అందుకనే చాలా వరకు చాలామంది ఈదర్ పేరెంట్స్ ఆర్ ఇన్లాస్ని పిలిపించుకుంటారు అనమాట యూఎస్కి. మా బుడ్డోడు అయితే చాలా చుక్కలు చూపించేసిండు ఈరోజు. మాకు లంచ్ అస్సలు తిననీయలేదన్నమాట ఫస్ట్లో. ఇంకా లాస్ట్లో వాడు అల్లరి చేసి చేసి లాస్ట్లో గమ్మున పడుకున్నాడు సైలెంట్గా ఇలాగా. మేము ఇంకా ఏదో పైన కొంచెము తినేసాము. తాలి కొంచెం యావరేజ్ ఉండే, సో అది తినేసి ఫైనలీ న్యూయార్క్కి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. కార్లో కష్టంలే అన్నట్టు ట్రైన్లోనే వెళ్ళిపోదాం అన్నట్టు ట్రైన్లో వెళ్ళిపోయాం మేము న్యూయార్క్కి. ఈ ప్లేస్ని WTC అంటారు, అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఎ ఫినాన్షియల్ హబ్. ఇక్కడ చాలా హై అండ్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట షాపింగ్కి, అండ్ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి విత్ ఇన్ ద ఏరియాలోనే.
ఫస్ట్ అయితే నేను వీళ్ళని WTCకి తీసుకొచ్చిన బికాస్ నా ఆఫీస్ ఇక్కడనే ఉంటుంది అనమాట. ఫస్ట్ నా ఆఫీస్ చూపించి అండ్ సరౌండింగ్స్లోనే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. న్యూయార్క్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. వీ కెన్ ఈవెన్ టేక్ ద బోట్ అండ్ గో టు సీ ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అలా చాలా హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి అన్నట్టు. ఫస్ట్ స్టాప్ వచ్చేసి WTCకి వచ్చాము మేము. ఆహా, పైకి వెళ్తే నా ఆఫీస్, ఇలా పైకి వెళ్ళి ఒక 7th ఫ్లోర్. ఇదే కదా నేను పెట్టింది మొన్న ఇన్స్టాగ్రామ్లో. వచ్చాయి. ఇదే గాయస్ మా ఆఫీస్. WTCలో కొంచెం టైం స్పెండ్ చేసి మా ఆఫీస్ కూడా చూసేసి వీ కేమ్ టు సీ 9/11 మెమోరియల్. పక్కనే ఉంటుంది ఇది WTCకి. ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు విజిట్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ and there are also tons of museums nearby and lot of things to see around the area. So మేము ఇక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట. One of the best thing about New York is public transportation. మనం pretty much train తీసుకోవచ్చు అన్నమాట ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. హాలిడే సీజన్ కదా, సో లాట్ ఆఫ్ స్టోర్స్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ పుట్టింగ్ అప్ క్రిస్మస్ డెకరేషన్. చూడండి ఎంత ప్రిటీగా ఉన్నాయో స్టోర్స్. సో ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ 9/11 మెమోరియల్ వీ వెంట్ టు సీ చార్జింగ్ బుల్ ఆఫ్ వాల్ స్ట్రీట్. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ బిలీవ్ దట్ ఈ బుల్ ఉంది కదా, ఈ బుల్ బాల్స్ని మసాజ్ చేస్తే గుడ్ లక్ అన్నట్టు కూడా చాలామంది బిలీవ్ చేశారనమాట. సో యా, వీ డిడ్ స్పెండ్ టైమ్ అండ్ టుక్ సమ్ ఫొటోస్ హియర్. Have you guys ever tried chocolates from Larder Rock? I love this place. They have premium quality Swiss chocolates. Prices చాలా ఎక్కువనే ఉంటాయి, but I do think it's worth every penny. We tried some flavors and some samples. We also bought some chocolates to take home. Naggu? Finally, this place needs no introduction. You can tell just by looking at it. టైమ్ స్క్వేర్ చూడడానికి వచ్చాము మేము. నాకేమనిపిస్తుంది అంటే స్పెషలీ న్యూయార్క్లో ఉన్న అన్ని ప్లేసెస్లో టైమ్ స్క్వేర్ ఈజ్ లైక్ బిట్ ఓవర్ రేటెడ్ టు మీ. ఇట్స్ డెఫినెట్లీ నైస్ బట్ దెర్ ఆర్ ఆల్వేస్ సో మెనీ పీపుల్ అండ్ ఇట్ స్మెల్స్ హారబుల్ ఇన్ హియర్. అస్సలు నీట్గా ఉంటుంది అనమాట టైమ్ స్క్వేర్. దిస్ ఆల్వేస్ లైక్ ఫుల్ స్మోక్ అండ్ వీడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఐ కాంట్ స్పెండ్ మోర్ దెన్ 10-15 minutes హియర్. హవెవర్ ఐ డూ లైక్ ది క్రియేటివిటీ. ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ చాలా క్రియేటివ్ 3D యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, which is captivating to look at. But other than that, I don't think there is much to do here. Of course, sometimes ala, on the road, కొన్ని యాక్టివిటీస్, కొన్ని షోస్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి టైం పాస్ అవుతుంది, బట్ యా. This is how it is from the top. We finally ended our day by going to a Thai restaurant. Food was definitely great here, but the portions was very very small. అసలు ఏ మూలకు కూడా సరిపోలేదు ఫుడ్ మాకు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. That's pretty much how we spent our day in New York. I really hope you guys like this vlog. Make sure to subscribe to my channel. మీకు గనుక నా vlogs నచ్చితే, and I'll see you guys with another vlog. Bye bye.